హాయ్ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 5వ వచనము. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయము నింపి తృప్తిపరుచున్నాడు. ఆమెన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి, నీ చుట్టూ ఉంటున్న వ్యతిరేకతను బట్టి, నీవు చేసినది విఫలమవటను బట్టి, అవును, నీకు కలుగుతున్న బాధలను బట్టి, ఇబ్బందులను బట్టి, ఇరుకులను బట్టి, శ్రమలను బట్టి నీ నిరీక్షణను కోల్పోయి అలసిన స్థితిలో నువ్వు ఉన్నావేమో. ఇంకా నా జీవితం ఎప్పటికైనా బాగుపడుతుందా, నేను ఎప్పటికైనా స్వస్థతను పొందుతానా, మేలనేది నా జీవితంలో జరుగుతుందా, నేను దీవించబడతానా అని, ఇంకా నాకు ఏం జరగదు అనే ఒక స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోయావేమో. అయితే ప్రభు అంటున్నాడు ఏంటంటే, పక్షిరాజు యవనము వంటి యవనమును నీకు ఇస్తాను. ఈ పక్షిరాజు పక్షులన్నింటిలోకెల్లా బలమైనది, ఇది అన్నింటికీ రాజై ఉంటుంది, ఇది పర్వతం యొక్క ఉన్నత స్థలంలో అది ఉంటుంది. అవునండి, అది ఆకాశంలో ఉన్నతంగా ఎగురుతుంది. దేవుడు అంటున్నాడు, గ్రౌండ్ ఫ్లోర్కు వెళ్ళిన నీ విశ్వాసమును మరలా నేను అభివృద్ధి పొందిస్తాను. నీకు నూతనమైన కృపను, నూతనమైన వాత్సల్యమును, నూతనమైన కనికరమును నేను చూపించి ఇంకెప్పటికీ బాగవదని నిరీక్షణను కోల్పోయిన నీ జీవితమును నేను దీవించి, నేను ఆశీర్వదించి, నా మేళ్ల చేత నువ్వు తృప్తి పొందినట్లుగా, నా మేళ్లను పొంది నువ్వు ఆనందించినట్లుగా, నా మేళ్లను పొంది నువ్వు సంతోషించినట్లుగా, నా మేళ్లను పొంది నువ్వు నా నామమును ఘనపరిచినట్లుగా నీ యొక్క హృదయమును తృప్తిపరుస్తానని ప్రభు అంటున్నాడండి. ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం కదా. సో భయపడకండి, దిగులు చెందకండి. దేవుడు మీ హృదయమును తన మేళ్లతో నింపి తృప్తిపరచబోతున్నాడు. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.